కృష్ణా జిల్లా గన్నవరం టీడీపీ ఆఫీస్పై దాడి కేసులో నిందితులకు కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. ఈ కేసులో 15 మందిని గన్నవరం కోర్టులో పోలీసులు హాజరుపరిచారు. మోల్పూరి ప్రభుకాంత్, నగేష్, డొక్కు వెంకన్నబాబు, నాగరాజు, డ్రైవర్ దుర్గారావు, కరీముల్లా, రెబ్బాని సహా మరో 8 మందికి కోర్టు రిమాండ్ విధించింది. ఈ నిందితులంతా మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అనుచరులుగా తెలుస్తోంది. 15 మందిని న్యూజివీడు సబ్ జైలుకు తరలించారు పోలీసులు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి తిరుమలరావు అందిస్తారు. తిరుమలరావు, ఝాన్సీ రాణి 2023 ఫిబ్రవరి 22వ తారీఖున గన్నవరంలోని టీడీపీ కార్యాలయాన్ని తగలబెట్టిన కేసులో పోలీసులు వేగం పెంచారని చెప్పాలి. ఇప్పటికే దీనికి సంబంధించి ఈ కేసులో 93 మందిని సీసీ ఫుటేజ్ అదేవిధంగా వీడియోల ద్వారా గుర్తించడం జరిగింది. వీటిలో 15 మందిని పోలీసులు అదుపులో తీసుకుని తమ విచారిస్తే ఎవరైతే ఈ కేసులో తనని ఇబ్బంది పడే కారణం కృష్ణా జిల్లా గన్నవరం టీడీపీ ఆఫీస్పై దాడి కేసులో నిందితులకు కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. ఈ కేసులో మొత్తం 15 మంది గన్నవరం కోర్టులో పోలీసులు హాజరుపరిచారు. మోల్పూరి ప్రభుకాంత్, నగేష్, డొక్కు వెంకన్నబాబు, అలాగే నాగరాజు, డ్రైవర్ దుర్గారావు, కరీముల్లా, రెబ్బాని సహా మరో 8 మందికి కోర్టు రిమాండ్ విధించింది. ఈ నిందితులంతా మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అనుచరులుగా తెలుస్తోంది. ఇక అప్డేట్స్ మా ప్రతినిధి తిరుమలరావు అందిస్తారు. తిరుమలరావు, మొత్తం 15 మందిని న్యూజివీడు సబ్ జైలుకు తరలించారు. అప్డేట్స్ ఏంటి? ఝాన్సీ రాణి గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో సీసీ ఫుటేజ్ అదేవిధంగా వీడియోల ద్వారా టోటల్ గా 93 మందిని అయితే పోలీసులు గుర్తించడం జరిగింది. వాళ్ళు ఇప్పటికే అనేక మంది పరాల్లో ఉండగా 15 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసి నిన్న రాత్రి గన్నవరం కోర్టులో పెట్టడం జరిగింది. వీళ్ళకి సంబంధించి 14 రోజులు రిమాండ్ విధించారు. అయితే దీనికి సంబంధించి ప్రధానంగా అరెస్ట్ చేసిన వారిలో మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అనుచరులు ముప్పారి ప్రభుకుమారు, నగేష్, డొక్కు వెంకట బాబు, నాగరాజు, డ్రైవర్ దుర్గారావు, కర్ముల్లా, రెబ్బాని సహా 8 మంది ఉన్నారు. మిగిలిన వారు వివిధ గ్రామాలకు చెందిన వ్యక్తులుగా పోలీసులు గుర్తించారు. ఏదైనప్పటికీ గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి చేసి గన్నవరం టీడీపీ దగ్ధం చేయడంతో పాటు అక్కడ ఉన్న వాహనాలు కూడా దగ్ధం చేసిన కేసులో పోలీసులు వేగవంతం చేశారని చెప్పాలి. ఇప్పటికే ఈ 15 మందిని అరెస్ట్ చేసి రిమాండ్ పంపడం జరిగింది. వీళ్ళని నూజివీడు సబ్ జైలుకి పంపడం జరిగింది. ఏదైనా ఈ కేసు సంబంధించి ఇంకా వేగవంతం చేస్తున్నారు. ఇప్పటికే సీసీ ఫుటేజ్ అదేవిధంగా వీడియో క్లిప్పింగ్ల ద్వారా అనేక మందిని అయితే గుర్తించడం జరిగింది. వాళ్ళ కోసం స్పెషల్ టీములు కూడా గాలింపు చర్యలు అయితే చేపట్టాయి. ఈ కేసు సంబంధించి వల్లభనేని వంశీ పరారని చెప్పేసి తెలుస్తుంది. అతని గురించి కూడా ప్రత్యేక టీంలు గాలిస్తాయి. వల్లభనేని ప్రధాన అనుచరుడు కూడా పరారైనట్టుగా పోలీసులు అయితే చెప్తున్నారు. వాళ్ళు కూడా ప్రత్యేకంగా ఆ టీంలో గాలిస్తాయని చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ ఈ కేసు సంబంధించి పోలీసులు వేగవంతం పెంచారు. ఎవరిని ఎట్టి పరిస్థితుల్లో వదిలే ప్రసక్తి లేదంటూ టీడీపీ నాయకులు కూడా చెప్పడం జరుగుతుంది. ఝాన్సీ రాణి. రైట్, థ్యాంక్ యూ తిరుమలరావు.